హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీ అందరి కోసం పన్నీర్ బిర్యానీ రెసిపీ చూపించాలనుకుంటా ఉన్నాను. సో మీరందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటాను. ఓకే, లెట్స్ గో బ్యాక్ టు ద రెసిపీ. మీ అందరికీ నచ్చితే నా రెసిపీ, మీ అందరూ అయితే నా వీడియోని షేర్ చేయాలి, లైక్ చేయాలి. ఇంకా నచ్చితే కమెంట్స్ కూడా చేయండి. ఐ విల్ రిప్లై టు యువర్ కమెంట్స్. సో లెట్స్ గో బ్యాక్ టు ద రెసిపీ. ఓకే, రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూసేసుకుందాము. ఫస్ట్ పన్నీర్, కర్డ్, ఇది కుంకుమ పువ్వు పాలలో పెట్టుకున్నాను, గరం మసాలా, కారం, ధనియా పౌడర్, పీస్, లెమన్, మింట్, చిల్లీ, సాల్ట్ అండ్ పసుపు. ఇక ఆనియన్స్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. అండ్ ఇవన్నీ మసాలా ఐటమ్స్ మనం వేసుకునేటివి. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. యాక్చువల్లీ ఈరోజు మమ్మీ వెళ్తాను నేను ఇంటికి అని రెడీ అయ్యారు. నేను ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసుకుందాం వంశీ అని మా వంశీకి చెప్పాను. అందుకు వంశీ అనుకొని సరే అన్నాడు. కానీ మా మమ్మీకి పన్నీర్ బిర్యానీ అంటే చాలా ఇష్టం నేను చేసేది. దానికోసం ఇంకా తను స్టే చేసి మళ్ళీ సాయంత్రం వెళ్ళింది. ఇక్కడైతే నేను ఏం చేస్తున్నాను అబ్జర్వ్ చేశారా? పన్నీర్, కారం అండ్ ధనియాల పొడి వేసాను యాక్చువల్లీ మ్యారినేషన్ ప్రాసెస్ కోసం. అండ్ కొన్ని గ్రీన్ పీస్, మీ ఇష్టం, గ్రీన్ పీస్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కొంతమందికి ఓన్లీ పన్నీరే ఇష్టం, ఓన్లీ పన్నీర్తో వేసుకోవచ్చు. నాకు గ్రీన్ పీస్ ఇష్టం కాబట్టి అలా వేసుకున్నా. దెన్ పసుపు వేసి చెక్క, లవంగా అండ్ 2 యాలక్కులు వేసాను. దాంతోపాటు పెరుగు కూడా వేసి బాగా కలిపి ఒక 1 అవర్ మ్యారినేషన్ చేసుకోవాలి. సో ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా బాగుంటుంది, బాగా ముక్కలకంతా అబ్జార్బ్ అవుతుంది. మీరు బయట పెట్టినా, ఫ్రిడ్జ్ లేదు బయట పెట్టుకున్నా కూడా అబ్జార్బ్ అవుతుంది. మీ ఇష్టం, మీకు నచ్చినట్టు చేయొచ్చు. ఇక్కడ మీరు చూసారంటే హాఫ్ లెమన్ పిండి వేసాను అండ్ సాల్ట్ కూడా వేసాను. సో 2 వేసేసి కలిపి అలా మూత మూసి పక్కన పెట్టేసుకోవడమే. చూసారా, ఇంకా మా బుడ్డి పాప లేచి నడుచుకుంటూ వస్తుంది వాళ్ళ అమ్మమ్మతో. ఇక నన్ను ఏం వంట చేస్తారో నాకు తెలియదు, వెయిట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే బిర్యానీ రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత ఒక కడాయిలోకి ఇసురు బాగా మరగాలి. దానికని రైస్కి సరిపడా వాటర్ వేసి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, షాజీరా, ఇలాచీ, పచ్చిమిర్చి, చెక్క, లవంగం అండ్ కొంచెం పుదీనా ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలి. అండ్ ఆల్సో సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, బిర్యానీ రైస్ ఉడికేటప్పుడు సాల్ట్ వచ్చేసి వేసేదానికన్నా కొంచెం ఎక్కువే వేసుకోండి, ఎందుకంటే రైస్ బాగా అబ్జర్వ్ కావాలి కాబట్టి. దాంతోపాటు నెయ్యి వేసుకుంటే బాగా పొడి పొడిగా వస్తుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా యాడ్ అవుతుంది బిర్యానీలోకి.
ఇప్పుడైతే ఎసురు మరుగుతూ ఉన్నింది. సో కొంచెం సాల్ట్ టేస్ట్ చేద్దాము, ఎలా ఉందో, కొంచెం తక్కువ ఉందా లేకుంటే ఎక్కువ ఉందా అడ్జస్ట్ చేద్దాము అనేలాగా టేస్ట్ చేస్తూ ఉన్నాను. నాకైతే సాల్ట్ తగ్గింది అనిపించింది. సో ఇంకా కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేస్తూ ఉన్నాను. దాని తర్వాత పక్కన ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసాను. ఆయిల్ వేడవడానికి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడైపోయింది కాబట్టి ఇప్పుడైతే ఆనియన్స్ దాంట్లో వేసి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేద్దాము అని పెట్టాను. సో చూస్తున్నారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తానే తీసేయాలి. ఇంకా కొంచెం పెట్టారంటే ఇంకా అది మాడిపోతాయి. సో ఈ స్టేజ్లోనే తీసేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకో పక్క మమ్మీ అయితే అమ్మకి బనానాస్ తినిపిస్తుంది, కానీ మా అమ్మ ఉమ్ముతా ఉందంట. సో మమ్మీ కంప్లైంట్ చేస్తూ ఉంది నాకు. ఇంకోవైపు ప్యాన్ పెట్టేసి పన్నీర్ మ్యారినేట్ చేసి ఉన్నాను కదా, దాన్ని కొంచెం బాయిల్ చేస్తూ ఉన్నాను. సో కొంచెం పుదీనా అండ్ టేస్ట్ చేశాను, కొంచెం కారం తక్కువ ఉంది. సో రుచికి తగ్గట్టు చూసుకొని కారం అండ్ ధనియాల పొడి యాడ్ చేశాను. చూసారు కదా, అది బాయిల్ అయ్యి ఆ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. అలాగా అంటే మనం వేసిన మసాలా అంతా బాగా ఫ్రై అయినప్పుడు. సో ఇంకొక 5 minutes లిడ్ క్లోజ్ చేసేసి వెయిట్ చేద్దాము. అప్పట్లోపల ఇంకోవైపు బాగా వాటర్ తెల్లుతుంది కదా, దీంట్లోకి రైస్ వేసేసుకుందాము. సో ఆ కర్రీ అయ్యే లోపల ఇక్కడ రైస్ అయిపోతుంది మనకు రెడీగా. దీంట్లోకి ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకున్నామంటే రైస్కి బాగా టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఇదే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ. ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా ఉండింది కదా. సో ఇంకోవైపు రైస్ కూడా అయిపోయింది. రైస్ని చెక్ చేసుకోవాలి ఎప్పుడన్నా కానీ. మనం బ్రేక్ చేస్తే రైస్ని 2 పీసెస్గా అవ్వాలి. సో అలా అయినప్పుడు రైస్ రెడీ అని అర్థము. ఇట్ ఈస్ లైక్ 50-50 బాయిల్ చేసుకోవాలంతే. ఇంకా 50 దమ్లో బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను దమ్కి రెడీ చేస్తున్నాను ఇక్కడ. కింద చూసారు కదా, గ్రేవీ అంతా ఉండింది. సో పైన రైస్ వేసి దానిపైన కుంకుమ పువ్వు వాటర్ పాలు వేసాను. దాని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసాను. తర్వాత ఇంకో లేయర్ రైస్ వేసి సేమ్ ప్రాసెస్. దాని తర్వాత ఇంకా లిడ్ క్లోజ్ చేసేసాను. కమ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ బ్లాక్ సూపర్ అమ్మో, సూపర్. చిన్న ఏరోప్లేన్ బాయ్ చెప్పు, ఏరోప్లేన్ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ బాయ్. చేస్తాను ఒకనే. నేను ఒకవైపు వంట చేస్తూ ఉంటే ఇంకోవైపు మా అమ్మ నాకు హెల్ప్ చేస్తూ ఉంది. చూడండి ఏం హెల్ప్ చేసింది అని. పుదీనా ఉంటే పుదీనా అంతా ఇప్పటి వరకు ఇరిపిస్తూ ఉన్నారు మమ్మీ అమ్మ. ఇంత మంచి కూతురు ఎవరికన్నా ఉంటారా? ఇంత బాగా ఇడిపించి ఆడుకుంటూ సైలెంట్గా. ఇప్పుడు చూడండి పుదీనా అయిపోయింది. నెక్స్ట్ బఠానీ దగ్గరకు వచ్చేసింది ఒల్చడానికి. పెద్దమ్మ మేడం
ఒలుస్తారా మీరు బఠానీ మేడం? చూద్దాము మా బిర్యానీ ఎంతవరకు అయ్యిందనేసి. పైన కొంచెం ప్లెయిన్ రైస్ అమ్ముకని తీసి పెడుతున్నాను. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా ఉంది అని. మన రైస్కి సరిపోయే మసాలా అంతా కిందే ఉంటుంది. సో కింద నుంచి కొంచెం కొంచెంగా మనం లేయర్స్గా తీసుకున్నామంటే ఇంకా. చూసారు కదా నా పన్నీర్ బిర్యానీ రెడీ అయింది. ఈ పన్నీర్ బిర్యానీకి ఒక ఆనియన్ అండ్ ఒక లెమన్ వేసుకొని ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ టేస్ట్ చేసి చూసి చెప్తాను ఎలా ఉంది అనేసి. చూసారా పన్నీరు కింద ఇలా తందూరి లాగా ఫ్రై అయింది. దాని టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో. ఈ బిర్యానీకి కాంబినేషన్గా అయితే రాయలసీమలో గోంగూర చేసుకుంటారు, అదే మా కర్ణాటకలో అయితే పెరుగు పచ్చడి చేసుకుంటారు. సో దేంతో అయినా కానీ చాలా బాగుంటుంది. నా బేబీని అయితే మమ్మీ హ్యాండిల్ చేస్తుంది, మమ్మీ దగ్గర కూర్చొని అమ్ము తింటా ఉంది. సో నాకైతే ప్రశాంతంగా తినే ఛాన్స్ దొరికింది. చూసారు కదా, చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అంటిల్ దెన్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ షేర్ మై వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. స్టే ట్యూన్ టు మై ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను. అంటిల్ దెన్ బై బాయ్ ఫ్రెండ్స్.